శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం అష్టాదశ పురాణాలైనటువంటి గరుడ పురాణానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఈ గరుడ పురాణంలోని మనకు ముఖ్యంగా ధర్మకాండకు సంబంధించి ప్రేతకల్పము అని అనడం జరుగుతుంది. ఈ ప్రేతకల్పములో మనిషి అవసాన దశలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి విషయాన్ని మనకు గరుడ పురాణంలో మనకు విశేషంగా తెలియజేయడం జరిగింది. మనం ఈ రోజున తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మరణాసన్న సమయంలో మృత్యువు ఇక వస్తుంది అనేటువంటి సమయంలో చేయవలసిన కర్మలు ఏ విధంగా ఉండాలనేటువంటిది ఒక అధ్యాయంగా ఉంది. ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సూత మహర్షి చెబుతున్నాడు, ఓ మునులారా, నిర్మల మనస్సులై లోక కళ్యాణం కోసం ఆరాటపడుతున్న అన్ని ప్రశ్నలను సంధించినటువంటి గరుత్మంతుని ఆంతర్యాన్ని గ్రహించినటువంటి పరమాత్మ వెంటనే ఇలా ఉపదేశించసాగాడు. వత్స వైనతీయ, మానవహితం కోరి ఒక మహావిషయానికి ప్రపంచంలో ప్రాచుర్యం కలిగించబోతున్న నీ ధన్యత కోసమైన ఈ రహస్యమైనటువంటి విషయాన్ని చెప్పాలి. అస్తు, అవధరించు. వీటిని ఔర్గ దైహిక క్రియలు అని అంటారని మనకు చెప్పడం జరిగింది. సమ్యక్ రూపం వల్ల భేదరహితమై శృతి స్మృతి అను పవిత్ర గ్రంథాలలో మాత్రమే పేర్కొని ఉండి ఇంద్రాది దేవతలు యోగులు కూడా నేర్వని అతి గుహ్యాతిమైనటువంటి ఈ మహాతత్వ జనకమైన విషయాన్ని నువ్వు నా మహాభక్తుడి కాబట్టి నీ ద్వారా నేను తెలియచేస్తున్నాను. ఓ పక్షీంద్ర, ఓ గరుత్మంత, ఈ ప్రపంచంలో పుత్రహీనులకు సద్గతులు ఉండవు. కాబట్టి ప్రతి వ్యక్తి శాస్త్రానుసారం యోగానుసారం పుత్రుణ్ణి ఉత్పన్నం చేయడం తప్పనిసరి. ఎందుకంటే పుత్రపౌత్రులే ఆ వ్యక్తి ఆత్మని పరలోకంలో మోస్తారు. అందుకు సంకేతంగానే ఇహలోకంలోని వ్యక్తి మృతదేహాన్ని పుత్రపౌత్రులు భుజాలపై మోస్తారు. మృతదేహాన్ని దహనమే చేయాలి. శవాన్ని తిలలు దర్భలపై నేల మీద పడుకోబెట్టాలి. ఈ తిలల వల్ల దర్భల వల్ల భూమి రుతిమతి అయినటువంటి స్త్రీతో సమానమవుతుంది. మృతుల నోటిలో 1000 పంచరత్నాలు వేసేటువంటి పంచరత్నాలు బీజవాపంతో సమానమైనటువంటివి. అవి ఆ జీవి శుభగతిని నిశ్చయించగలవు. ఆత్మ శుభయోనిలో ప్రవేశించడానికి దారిని సుగమం చేస్తుంది. అన్నిటికంటే ముందు నేలను పేడతో అలకాలి. తర్వాత దానిపై తిలలను కుశలను పరవాలి. కుశలు అంటే దర్భలు, గడ్డికి సంబంధించి అవి పరవాలి. మరణాసన్న వేళలో సదరు వ్యక్తిని వీటిపై పడుకోబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ మనిషి ప్రాణం పోయేలోగా చేసినటువంటి పాపాలలో కొన్ని పాపాలు దగ్ధమవుతాయి. ఆ దర్భలకు ఆ వ్యక్తిని స్వర్గానికి కొనిపోయేటువంటి శక్తి ఉంటుంది. మలమూత్రాదులు కానీ ఆ ప్రదేశంలో ఉంటే వాటిని తొలగించి గోమయంతో శుద్ధి చేయాలి. ఆవు పేడతో అలకకుండా భూమిపై నుంచబడిన మరణాసన్న వ్యక్తి పైకి యక్ష పిశాచ రాక్షస గణాలు క్రిముల రూపంలో దాడి చేస్తాయి. కాబట్టి భూమిపై జలంతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసి దానిపై ఆ వ్యక్తిని అంటే ఆ ప్రాంతాన్ని సరిచేసి ఆ వ్యక్తిని పడుకోబెట్టాలి. ఇది ముక్తిదాయకమైనటువంటిది. నిత్య హోమము, శ్రాద్ధము, పాద ప్రక్షాళనము, బ్రాహ్మణులను అర్చించుట, భూమండలీకరణ వీటిని ముక్తి హేతువులుగా పరిగణించడం జరుగుతుంది. ఈ మండలంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, లక్ష్మి, అగ్ని మున్నగు దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు. మండల జలంలో మరణించని వారికి మంచి యోని దొరకదు, అంటే మళ్ళీ మంచి జన్మ దొరకదు. వారి జీవాత్మలు చాలా కాలం పాటు గాలిలో దిక్కు తోచక తిరుగుతూనే ఉండిపోతాయి. వారికి శ్రాద్ధాలలో ఇచ్చు ఏ తర్పణాలు కూడా అందవు. గరుత్మంత, తిలలు
నా చెమట నుంచి పుట్టినవి కావడంతో పరమ పవిత్రాలైనవి. అంటే నువ్వులు శ్రీ మహావిష్ణువు నుంచి చెమట నుంచి పుట్టినవి. ఈ తిలలను ప్రయోగిస్తే అసుర దానవ దైత్య గణాలు పారిపోతాయి. తిలలు తెల్లగాను నల్లగాను గోమూత్రపు రంగులోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వీటిని వాడుతూ ఇవి నా శరీరం ద్వారా చేయబడినట్టి సమస్త పాపములను నశింపజేయాలి కాక అని భావించుకుంటూ ఉండాలి. తిలదానం స్వర్ణదానం వలె పుణ్యశాలి. తిలలు దానం చేయడం వల్ల బంగారమే దానం చేసినట్టు అనేటువంటి విషయం మనకు చెప్తున్నాడు. తర్పణాలలో కానీ దానాలలో కానీ హోమాలలో చేయబడు తిలదానానికి అక్షయ ఫలాలు ఉంటాయి. అంటే మనకు తరగనటువంటి ఫలాలు పొందవచ్చు తిలదానం వల్ల. ఇక కుశదర్భలు నా శరీరం మీది రోమాల నుండి పుట్టినవి. అందుకే వాటిని వాడిన చోట దేవతలు తృప్తి చెందుతారు. తిలలు పితరులను తృప్తిపరుస్తాయి. దేవతలు పితరులు విశ్వరక్షకులు కాబట్టి కుశలు తిలలు విశ్వకళ్యాణ కారకాలవుతున్నాయి. అపసవ్యాధి శ్రాద్ధాలకు చెప్పబడిన విధి విధానాలను పాటిస్తే బ్రహ్మ దేవదేవేశ్వరుడు పితృజనులు సంతోషిస్తారు. కుశదర్భ మూలాన్ని బ్రహ్మగాను, మధ్య భాగాన్ని విష్ణువుగాను, చివరి భాగాన్ని శివునిగాను తెలుసుకోవాలి. ఈ ముగ్గురు మూర్తులు కుశలో ఎప్పటికీ నివసిస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు మంత్రం, అగ్ని, తులసి, కుశ వీటికి అపవిత్రత అనేది ఉండనే ఉండదు. వీటిని ఎన్ని మార్లైనా ప్రయోగించవచ్చును, ఉపయోగించుకోవచ్చును. అవి నిర్మాల్యములు కానేరవు. అలాగే తులసి, బ్రాహ్మణుడు, విష్ణువు, గోవు, ఏకాదశి వ్రతం ఇవి 5 సంసార సాగరంలో మునిగిపోతున్న వారిని రక్షించే నౌకలు లాంటివి. విష్ణువు, ఏకాదశి వ్రతం, గీత, తులసి, బ్రాహ్మణుడు, గోవు ఈ 6 ఆ సార సంసారంలో పడి ఉన్న జీవులకు ముక్తినిచ్చే షట్పది సాధనాలు. మరణాసన్న వ్యక్తికి దుర్గతి కలగకుండా తిల, కుశ, తులసి అనేటువంటి ఈ 3 కాపాడడం జరుగుతుంది. 2 చేతులతోనూ కుశలను చీల్చి నేలపై ఉంచి వాటిపై నీటిని జల్లి మరలా పైకి తీసి మరణాసన్న వ్యక్తి 2 చేతులలోనూ ఉంచాలి. అప్పుడు ఆ వ్యక్తి మంత్రహీన కర్ముడైన విష్ణులోకాన్ని పొందగలుగుతాడు. దర్భపై శయనం, మృతి, పేడచే అలకబడిన నేలపై మృతి, అగ్నిలో దహనం ఆ వ్యక్తి చేసిన పాపాలను దగ్ధం చేస్తాయి. లవణం, దాని రసం దివ్యలోక ప్రాపకాలు. అవి ప్రాణుల సమస్త కోర్కెలను సిద్ధింపచేయగలవు. లవణం లేని భోజనానికి అర్థం లేదు. అందుచేతనే లవణరసం అంటే పితృదేవతలకు మిక్కిలి ప్రీతి. అది స్వర్గానికి దారులు తీయగలదు. ఈ లవణరసం విష్ణు భగవానుని శరీరం నుండి ఉత్పన్నమైనది. ఈ విషయాన్ని తెలిసిన యోగులు దానంతో పాటు లవణాన్ని అడిగి పుచ్చుకుంటారు. నేలపై ఏ వర్ణపు మరణాసన్న వ్యక్తికైనా మరణం రాక వేదన దుర్భరంగా ఉంటే లవణరసాన్ని దానం చేస్తే వారి కొరకై స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. లవణదానాన్ని ఆ వ్యక్తి పేరు ఇచ్చినా అదే ఫలం. అందుకే మృతి చెందేటప్పుడు, మృతి చెందిన తర్వాత కూడా లవణాన్ని వాడుతూ ఉంటారు. ఓ గరుత్మంత, ఇక మృత్యు స్వరూపాన్ని విస్తారపూర్వకంగా విను. మృత్యువే కాలం. ఆ సమయం రాగానే దేహం నుండి, ప్రాణం నుండి జీవాత్మ విడివడిపోతుంది. తను రావలసిన వేళకే మృత్యువు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది. ఈ మృత్యువు కష్టప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నింటినీ ఒక్కసారిగా మర్చిపోతుంది. మేఘం వాయువు వశంలో ఉన్నట్లుగా ప్రాణి కాలవశంలో ఉంటాడు. సాత్విక, రాజసిక, తామసిక భావాలన్నీ కాలం చెప్పు చేతల్లోనే ఉంటాయి. ప్రాణులలో అవి కాల నియోగం వల్లనే విస్తరిస్తూ పోతాయి. సూర్య, చంద్ర, శివ, వాయు, ఇంద్ర, అగ్ని, ఆకాశ, పృథ్వీ, మిత్ర, ఔషధ, అష్టవసు, నది, సాగర, భావ, అభావాది మహా విషయాలన్నీ వాటి వాటి సమయాల్లో కాలానుసారము కాలంలోనూ ఉద్భవిస్తూ పెరుగుతూ అవి కనుమరుగవుతూ ఉంటాయి. మృత్యువు సాధారణ వ్యక్తులకెల్లా వస్తుందో చూడు.
దానికి ముందే దైవయోగం వల్ల రోగం వస్తుంది. ఇంద్రియాలు వికలమైపోయి బలము, ఓజస్సు, వేగము శిథిలమైపోతాయి. కోటి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతూ ఉంటుంది. జడత్వం పెరుగుతూ ఉంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని గాలంతో లాగడం మొదలు పెడతారు. అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది. ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటి నుండి నురగ వెళుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. తరువాత ప్రాణం ఆహాకారం చేస్తూ అహంకార మమకారాల ఇంకా వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటకి పోతుంది. అలా పోతూ పోతూ కూడా తన ఇంటి వైపు, తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా మనసుతోనే చూస్తూ పోతుంది. మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రకోపితమై తీవ్రగతిలో ప్రవహించి అగ్నితత్వాన్ని పెచ్చరిల్లజేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది. అదే భక్తజనులకు, భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది. అబద్ధమాడని వారికి, విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి, ఆస్తికులకు, పూజాదులపై శ్రద్ధాళువులకు మృత్యువు సుఖంగా ఉంటుంది. కామానికి లొంగకుండా, ఈర్ష్యా ద్వేషాలను పెంచకుండా, త్రుంచుటలో విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతము నిర్వహించి సదాచారులుగా, సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువు ఏమాత్రము బాధింపకుండా మృదువుగా, సుఖంగా కొనిపోతుంది. మొహంలో, అజ్ఞానంలో దేశాన్ని గిరవాటేసి తాము బాగుపడిపోవడం కోసం కొందరు ఆ మోహ అజ్ఞానాలనే జనాలకు ఉపదేశిస్తారు. అలాంటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చిక్కటి కనులు పొడుచుకున్న ఏమీ కనబడని చీకటి గుయ్యారంలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలనిచ్చువారు, అసత్యవాదులు, విశ్వాసఘాతకులు, వేదాన్ని నిందించేవారు మూర్ఛ రూపంలో మృత్యువును పొందుతారు. వారికి యమదూతలు లాఠీ, సమ్మెట, ఇనుపగదలను ధరించి వాటిని జులిపిస్తూ దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమ భయంకరంగా ఉంటారు. వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణికిపోతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులను, పుత్రులను అరచి అరచి పిలుస్తారు. కానీ గొంతు పెగలదు. ఎంత గింజుకు చచ్చినా శబ్దం రాదు. ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు. తటారున కన్నులు తెరుచుకుంటాయి. అవి గుండ్రంగా, భయంకరంగా, వికృతంగా కదులుతాయి. ఎగ ఊపిరి వస్తుంది. ముఖం పొడిపొడిగా అయిపోయి భరింపరాని వేదన పడుతూ మృతి చెందుతారు. వారి శరీరాన్ని చూడడానికి కూడా ఆత్మీయులే ఇష్టపడరు. ఇక నీ రెండో ప్రశ్నకు సమాధానం విను. భూలోకంలోని జీవాలన్నీ పూర్వజన్మలలోని కర్మఫలాలను భోగిస్తూ భ్రమిస్తుంటాయి. దేవ, అసుర, యక్షాది యోనులలో సుఖాలను భోగించడానికే పుడతారు. మనుష్య, పశు, పక్షాది యోనులలో పుట్టక దుఃఖమయ జీవనానికి ప్రారంభం. ఓ ఖగేశ్వర, ముందలి జన్మలన్నీ వెనుకటి జన్మలలో బంధితాలై ఉంటాయి. అప్పట్లో చేసిన పాపపుణ్యాల ఫలాలలో తారతమ్యాలే ఇప్పట్లో వీరు అనుభవించే కష్టసుఖాలు. దీనినే కర్మ విపాకమంటారు. ఒక జన్మలోని మహాపాపాలకి నరకంలో శిక్షను అనుభవించి కూడా మరుజన్మలో ఆ పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. ఈ జన్మంలో పుణ్యం చేస్తే కథ మారవచ్చు. ఏ పాపానికి ఏ జన్మ వస్తుందో విను. బ్రాహ్మణుని గాయపరిచినందుకు గాను క్రిమి కీటక పురుగుల జన్మ వస్తుంది. గోహత్యను చేసినందుకు గాను మరుగుజ్జుతనం వస్తుంది. స్త్రీ హత్యను చేసినందుకు, గర్భాన్ని గర్భపాతం చేసినందుకు బిళ్ళ రోగము, నిత్య రోగము వస్తుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మూగవాడైతాడు.
పెళ్ళిని చెడగొట్టేటువంటి వాడు నిరోష్టుడవుతాడు. పుస్తకాన్ని దొంగిలించేవాడు గుడ్డివాడవుతాడు. అబద్ధాలు చెప్పేవాడికి నత్తి వస్తుంది. విషం పెట్టేవాడికి జడము కలుగుతుంది. ఇల్లు తగలు పెట్టేవాడికి పుట్టుక నుండే బట్టతల వస్తుంది. బ్రాహ్మణుడై అభక్షభక్షణం చేసేవాడికి మహోదర జాడ్యం కలుగుతుంది. ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థను తినేటువంటి వాడికి గలగండ రోగి వస్తుంది. మాంసం అమ్మేటువంటి వాడికి కురూపం వస్తుంది. రత్నాలను దొంగతనం చేసేవాడికి హీనత్వం వస్తుంది. బంగారం దొంగతనం చేసేవాడికి పుప్పిగోళ్ళు వస్తాయి. ధాన్యం దొంగతనం చేసేవాడికి మిడత జన్మ వస్తుంది. మాంసం దొంగతనం చేసేవాడికి గ్రద్ద, తేనె దొంగతనం చేసేవాడికి దోమ, ఉప్పు దొంగతనం చేసేవాడికి చీమ, దారి దోపిడీ చేసేవాడికి ఇంటి మేక, వ్యభిచారం చేసేవాడికి అడవిలో ఏనుగు, గాయత్రి జపం సంధ్యోపాసన మానేవాడికి కొంగ జన్మ, ఎవరూ పిలవకనే భోజనానికి వచ్చేటువంటి వారికి కాకి జన్మ, గురువును అవమానించేటువంటి వాడికి నిర్జలమైనటువంటి అటవిలో బ్రహ్మరాక్షసి, మిత్రద్రోహికి ఒక పర్వతంపై గ్రద్ద, అమ్మకాలలో మాయ చేసేటువంటి వాడు గుడ్లగూబ, వస్త్రాపహరణం చేసేటువంటి వాడు దీపం పురుగు, కన్యపై అపవాదం చేసేవాడు నపుంసకుడిగా, పితృనింద చేసేటువంటి వాడు క్షయరోగిగా, శీలవతి అయిన భార్యను తదించేవాడు దరిద్రుడిగా, అతి కామకుడు గుర్రంగా, ప్రతిరోజు కలహించే స్త్రీ జలగగా, స్వకుటుంబాన్ని ద్వేషించేటువంటి వాడు పిండ దశలోనే బహుమృతులుగా జన్మించడం జరుగుతుంది. పాల దొంగతనం చేసేవాడికి కొంగగా, దంబాలు చెప్పుకునేటువంటి వాడికి గజచర్మ రోగిగా, ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మ ఎత్తకపోతే ఈ పాపులకే పత్నులుగా జన్మిస్తారు. ఓయి గరత్మంతా, ఓయి కగపతి, మిగిలిన పాపాలకు నరకాన్ని అనుభవించి మరలా పుడమిపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలు ఎత్తుతారని తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలున్నాయో అన్నీ విభిన్న ప్రాణజాతులున్నాయి. కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలే చేస్తూ బ్రతికే మనిషి ఇక్కడ అక్కడ సుఖపడడం జరుగుతుంది.